ప్రాసాదమాలావితతాం స్తంభైః కాంచనరాజతైః శాతకుంభమయైర్జాలైర్గంధర్వనగరోపమాం సప్తభూమాష్టభూమైశ్చ సదదర్శ మహాపురీం తలైః స్ఫటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః వైడూర్యమణిచిత్రైశ్చ ముక్తాజాల విభూషితైః తలైః శిశుభిరేతాని భవనాన్యత్ర రక్షసాం కాంచనాని విచిత్రాని తోరణాని చ రక్షసాం లంకాం ద్యోతయామాసుః సర్వతః సమలంకృతాం అచింత్యాం అద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపిః ఆసీద్విషణ్ణో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః సపాండురోద్విద్ధ విమానమాలినీం మహార్హజాంబూనదజాలతోరణాం యశస్వినీం రావణబాహుపాలితాం క్షపాచరైర్భీమబలైః సమావృతాం చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వం తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్యలోకం ఉత్తిష్ఠతేనైకసహస్రరశ్మిః శంఖప్రభం క్షీరమృణాలవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహారి ప్రవీరః పోప్లూయమానం సరసీవహంసం. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి త్రికూట పర్వతంపై నిలిచిన ఆ వాయుపుత్రుని కళ్లకు లంకాపురి సాక్షాత్తు గంధర్వలోకమా అన్నట్లు అద్భుత దృశ్యకావ్యమై సాక్షాత్కరించింది. ఆకాశాన్ని తాకే 7-8 అంతస్తుల మేడలు, వాటిని మోస్తున్న సువర్ణ రజత స్తంభాలు, భవనాలపై పొదిగిన నవరత్నాలు, వైడూర్యాల కాంతి ఆ నిశాచర నగరానికి సూర్యతేజాన్ని అద్దుతున్నాయి. రాక్షస గృహాల ద్వారాలు సైతం స్వర్ణమయమై విచిత్రమైన శిల్పకళలతో వెలిగిపోతున్నాయి. ఈ వైభవాన్ని చూసిన హనుమ ఆశ్చర్యపోయాడు. ఇంతటి బలమైన శత్రువులను జయించడం సాధ్యమేనా అని ఒక్క క్షణం దిగులు పడినా జానకీమాతను చూడగలననే అచంచల విశ్వాసం ఆయనలో నూతనోత్సాహాన్ని నింపింది. ఆ సమయంలో ఆకాశంలో నిండు చంద్రుడు వెండి వెలుగులు చిమ్ముతున్నాడు. ఆ వెన్నెల వెలుగులో పాలసముద్రంలోని రాజహంసలా మెరుస్తున్న లంకను విస్మయంతో వీక్షిస్తూ సీతమ్మ జాడ కోసం మారుతి తన అన్వేషణను ప్రారంభించాడు. ఇది శ్రీమద్ రామాయణములోని సుందరకాండలోని 2వ సర్గ సమాప్తం.